అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాఘమాసం రోహిణి నక్షత్రం కాబట్టి శుక్రవారం మంచి రోజు కాబట్టి బాసర టెంపుల్కు భక్తుల తాకిడి పెరిగిన పరిస్థితి కనబడుతుంది. అయితే బారులు తీరిన పరిస్థితి కనబడుతుంది. జ్ఞాన సరస్వతి అమ్మవారి చెంతన అక్షరాభ్యాసం కోసం విద్యార్థులతో చిన్నారులతో అక్షరాలు దిద్దించిన పరిస్థితి కనబడుతుంది. అయితే దీనికి ఎక్కువగా ఈరోజు భక్తులు హాజరైన పరిస్థితి కనబడుతుంది. అయితే వారికి సంబంధించి అన్ని సౌకర్యాలు చేశామని ఇటు ఎండోమెంట్ అధికారులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా భక్తుల తాకిడి పెరిగింది. బాసర సందడి మళ్ళీ కొనసాగింది. వసంత పంచమి తర్వాత నేరుగా ఈరోజు శుక్రవారం రోజు భక్తుల తాకిడి పెరిగిందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అప్పటికే బారులు తీరారు. ఎక్కువగా అక్షరాభ్యాసంపై మక్కువ చూపుతున్న వారు వెంటనే ఆ ప్రాంతాలు ఇతరత్ర ప్రాంతాల నుంచి చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ప్రత్యేకంగా దర్శనం అమ్మవారిని చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. అక్షరాభ్యాసం కూడా ప్రశాంతంగా నిర్వహించిన పరిస్థితి కనబడింది. అయితే ముఖ్యంగా అమ్మవారి టెంపుల్ ఆవరణంలో చిన్నారులను కూర్చుండబెట్టి ఏదైతే అక్షర కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగిందని అటు ఎండోమెంట్ అధికారులు కూడా చెబుతున్నారు. వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్త కూడా పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎండోమెంట్ ఈఓ విజయ్ చెబుతూ ముఖ్యంగా ఆ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి బాసర మళ్ళీ ఒక సందడి వాతావరణం నెలకొందని చెప్పక తప్పదు. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.